అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. నిన్నటి రోజు శ్రీ విజయదుర్గా దేవాలయంలో సామూహిక కుంకుమార్చనలు, సాయంత్రం గిరి ప్రదక్షిణ, పల్లకీ మహోత్సవం నిర్వహించాం. అనంతరం విశేష హారతులు, నీరాజన మంత్ర పుష్పాలతో సేవించుకున్నాం. అలాగే మా ఏరియా ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక ఈ రోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 4వ రోజు. ఈ రోజు అమ్మవారు కూష్మాండాదేవిగా, అలాగే లలితా త్రిపుర సుందరి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. సృష్టి మొత్తం ప్రారంభానికి ముందు చీకటి నుంచి ఒక కాంతిపుంజం పుట్టి, ఆ కాంతిపుంజం ఒక స్త్రీ రూపం దాల్చి, ఆ శక్తి ఒక చిన్న అండాన్ని సృష్టించి అక్కడి నుంచి సృష్టి మొత్తం మొదలైందని చెప్తారు. అందుకే కు అంటే చిన్న, ష్మ అంటే శక్తి, అండం అంటే మీకు తెలిసిందే. కాబట్టి ఈ అమ్మవారిని కూష్మాండ అని పిలుస్తారు. ఆ అండం నుంచే ఈ సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి. ఇక ఈ రోజు అమ్మవారి అలంకారం లలితా త్రిపుర సుందరి. ప్రతి సంవత్సరం కూడా భక్తుల అమ్మవారికి సమర్పించినటువంటి చీరలన్నింటినీ అమ్మవారికి ధరింపజేసి సేవించుకుంటాం. ఈ రోజు మనం స్మరించాల్సిన నామం ఓం కూష్మాండాయే నమః.